హలో అండి. ఈరోజు మనం చికెన్ పులుసు విత్ రాగి సంకటి ఎలా చేస్తానో చూసేయండి. చికెన్ పులుసు రాగి సంకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలాగే మా ఇంట్లో కూడా దీనికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. సో ఫస్ట్ అయితే నూనె వేసుకొని నేనైతే చిన్న కుక్కర్లో చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం పులుసు చేస్తున్నాం కనుక. ఇదైతే స్కిన్తో ఉన్న చికెన్ తీసుకున్నారన్నమాట అండి. లైక్ నాటుకోడి లాంటిది కానీ ప్యూర్ నాటుకోడి కాదు అది. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముందు వేసేసి బాగా వేగాలండి. అది కూడా మంచి కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసేయండి. ఏదో పైనుంచి చెట్టు మించి పడినట్టు ఉంది కదా, కానీ నేనే వేసానండి. దీన్ని బాగా వేపాలండి. ఈ కుక్కర్లో ఒకే బాధ అండి, అది వేగుతుంది కదా అని పక్కన ఏదైనా పని చేసుకుంటే మాడిపోద్ది, దగ్గరే ఉంటే తొందరగా అవ్వదు. సో దీనిలో అయితే కనుక నేను అల్లం వెల్లుల్లి తర్వాత లవంగ యాలకులు దాల్చిన చెక్క ఇంకా ఒక టమాటో వేసేసి బాగా మిక్సీ చేశానమాట అండి. కొంచెం జీడిపప్పు కూడా వేసానమాట, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ ముద్దను కూడా అందులో వేసి బాగా వేగనివ్వండి. బాగా వేగడం అంటే నూనె పైకి వచ్చేయాలన్నమాట అండి. అలాగా చూసారు కదా, అంత ముద్ద సరిపోతుంది. పులుసు కదా, పులుసుకి మనం ఎక్కువ మసాలా వేసేసామనుకోండి అది చిక్కగా అయిపోతుంది అన్నమాట అండి. కొంచెం చిక్కగా కాకుండా కొంచెం పలుచగా కాకుండా మధ్యలో ఉండాలి. నేనైతే ఉప్పు కూడా వేసేసాను అనమాట. నేను ఎప్పుడు స్టార్టింగ్లోనే వేస్తాను. కారం కొంచెం పసుపు కూడా వేసేసామండి. తర్వాత చూసుకుందాం కారం. ఫస్ట్ అయితే అందాక వేసాను అలాగా. సో వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి కొంచెం విజిల్ పెట్టకండి. ఇలా నూనె పైకి తేలాలన్నమాట. నూనె మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే స్కిన్తో వండిన చికెన్కి ఆ నూనె అనేది వస్తుందన్నమాట అండి, స్కిన్తో ఉన్న చికెన్కి. సో అందుగురించి తక్కువ వేసుకోవాలి. చూసారు కదా, అడుగు కూడా కడుతున్నట్టు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనం చికెన్ బాగా కడిగించుకొని దీన్ని ముందే పసుపు ఉప్పు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నది ఇప్పుడు అందులో వేసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి విజిల్ పెట్టకండి. మూత పెట్టేసి చాలాసేపు ఉంచాలి. నాకు కారం తక్కువగా అనిపించింది. సో అందుగురించి మళ్ళీ కొంచెం కారము మసాలా పొడి కూడా వేసానండి. చికెన్ మసాలా పొడి ఉంటే వేసాను. సో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలన్నమాట. ముక్క ములిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. అలా నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ దాన్ని ఉడికించాలి. ఉడికించిన తర్వాత అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టాలన్నమాట. పెట్టి ఒక 5, 6, 8 వచ్చే వరకు ఉంచానండి. ఆ తర్వాత మూత తీస్తే అలా ఉందన్నమాట. ఇప్పుడు రాగి సంకటి ఆల్రెడీ చేసేసి ఉంచాను. దానిలోని ఇలా ముక్కలు వేసుకొని అలా పులుసు వేసుకొని, ఏంటి పులుసు అంటే చింతపండు వేయలేదని అనుకుంటున్నారా? చింతపండు లేకుండానే పులుసులా వస్తుందన్నమాట అండి. మనం టమాటో వేసాం కదా, ఆ పులుసు సరిపోతుంది చికెన్కి. చింతపండు వేసుకొని కూడా చేస్తారు. మా అమ్మాయి చూడండి టేస్ట్ బాగుంది కానీ కారం ఉందని అలా చూస్తుంది.